మోషే, అహరోను, మిరియా. ఇద్దరు అమ్మాయిల పేర్లు, ఇద్దరు అబ్బాయిల పేర్లు రాశారు. ఇంకొక అమ్మాయి పేరు కూడా రాశారు. ఎందుకు రాశారు ఆ పేరు? నేను ఒక 2 నిమిషాలు చెప్పి ముగించేస్తానండి. అమ్మాయి పేరు అక్కడ ఎందుకు రాయబడింది? మోషే పేరు రాసుకున్నారు, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకో పేరేంటి? అహరోన్ పేరు రాసుకున్నారు, వెరీ గుడ్. ఒక ఆడపిల్ల పేరు అక్కడ రాయబడింది. ఆవిడ పేరు ఏం పేరంటే మిరియాము. నేను ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను, ఎక్కువసేపు చెప్పను కానీ. ఒక ఇంట్లో ఒక మగబిడ్డ పుట్టాడు. ఇంట్లో ఒక మగబిడ్డ పుట్టాడు. మొన్న ఈ మధ్య నాకు కూడా ఒక ఆడపిల్ల పుట్టింది. అది ఎంతో ఆనందం. ఇంట్లో ఆడపిల్ల పుట్టినా, మగపిల్లోడు పుట్టినా అది ఎంతో ఆనందం. అలాగే ఒక ఇంట్లో ఒక మగపిల్లోడు పుట్టాడండి. పుట్టగానే ఆడు చాలా అందంగా, బొద్దుగా, ముద్దుగా, ఎంతో సంతోషంగా ఉన్నాడు. సంతోషంగా ఉన్నప్పుడు ఆ కుటుంబం అంతా కూడా చాలా ఆనందపడతారండి. ఏమన్నా ఇంట్లో పిల్లలు కూడా ఆనందపడతారు, ఏడుతారు? ఆనందపడతారు. నేను కూడా చాలా మొన్న ఆనందపడ్డా, ఆడపిల్ల పుట్టిన దేవుని స్తోత్రం అంట. చక్కగా ఆ కుటుంబం అంతా చాలా ఆనందంగా, సంతోషంగా ఉందండి. అయితే ఆ ఆ దేశంలో ఒక అధికారి ఒక చిన్న ఆర్డర్ పంపించాడండి. ఏమాట అంటే, మన దేశంలో 2 సంవత్సరాల లోపున్న ప్రతి మగ పిల్లని ఏం చేయాలి? మనం చంపేయాలన్నారు. ఆ వార్త వినగానే ఆ కుటుంబంలో కన్నీరు మున్నీరు అయిపోయింది. అదేంటి, మొన్నగాక నిన్న పుట్టాడు ఒక మగపిల్లాడు, ఆయన చూసుకుని ఎంతో ఆనందం పడుతున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు? 2 సంవత్సరాల పిల్లలందరూ ఏం చేయాలి? చంపేయమన్నారు. ఆ కుటుంబం చాలా అల్లల్లాడిపోయింది, చాలా దుఃఖక్రాంతి, చాలా వేదన పడిపోయారు. అలాగా ఏదో పిల్లలు దాస్తా ఉన్నారు. ఏం పెట్టినో అక్కడో ఎక్కడో. ఏమంటే పిల్లలు ఏడిస్తారు కదండి, పిల్లలు ఏడిస్తారా? అది ఏడిస్తే గట్టి వినిపిస్తుంది కదా. ఆ రోడ్డు మీద ఆఫీసర్ అందరూ చూస్తున్నారు, అమ్మ మీ లోపల పిల్లలు ఉన్నారంటే లేరండి లేరండి అని ఏదో ఆ ముక్కును అక్కడ చూడడం దాస్తా ఉన్నప్పుడు అలా ఒక 3 నెలలు ఏదో కష్టం మీద దాయగలిగారు. కానీ ఆ తర్వాత దాయలేకపోయారండి. ఏం చేయలేకపోయారు? దాయలేకపోయి వాళ్ళ అమ్మ అనుకుంది, సరే దేవుడే ఇచ్చాడు, దేవుడే చూసుకుంటాడని ఒక నిర్ణయం తీసుకుని ఉదయం 3:30-4 గంటలకి ఒక పెట్లో పెట్టేసి ఒక కాలంలో వదిలేసినారు. ఎక్కడ వదిలేందండి? కాలంలో వదిలేసింది. వాళ్ళ అమ్మ పని అక్కడతో ఏమైపోయిందండి? వాళ్ళ అమ్మ పని అక్కడతో అయిపోయింది. అయితే వాళ్ళ అమ్మ పని అయిపోయింది కదండి. చూద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం, నిర్గమకాండం 2వ అధ్యాయం 4వ వచనం. ఆ బుడ్డకు ఒక అర్థం ఉందండి. వానికి ఏమి సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచింది. వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది కానీ వాళ్ళ అక్కకి ఆ బాధ పోవట్లేదు. నా తమ్ముడు ఏమైపోతాడో, నా తమ్ముడు ఏమైపోతాడో. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ వదిలేశారండి? వదిలేశారు. ఏమన్నా అలా ఎదురైతే ఏమవుతాడు పుట్టాడు? పుట్టాడు మునిగిపోతాడు. ఆ కాలంలో ఏముంటాయండి? పాములు ఉంటాయి, బల్లులు ఉంటాయి, జెర్లు ఉంటాయని వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింటారు. కానీ వాళ్ళ అక్క వెళ్ళలేకపోతుందండి. నా తమ్ముడు అంతగాడు, ఆ తమ్ముడికి ఏమైపోతుందని అలాగ వెంటాడుతూ వెళ్ళింది. ఆవిడ పేరే మిరియాము. ఆవిడ పేరేంటి? మిరియాము. ఆ పొడ్డోడి పేరే మోషే. ఏం పేరండి? నా తమ్ముడికి ఏమైపోతుందని బాధ. నా తమ్ముడికి ఏమైపోతుంది, నా తమ్ముడు కష్టం ఏమైపోతుందని ఆ ఉదయాన్నే పరిగెడుతూ పిల్లోడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆగిపోతుంది. అది ఎక్కడ ఆగిపోయింది. అప్పుడు నా పిల్ల కూడా అక్కడ ఏం చేస్తుంది? ఆగిపోతుంది. ముందుకెళ్తే ఇంకా ఏం చేస్తుంది? ముందుకెళ్తూ అలా అక్క ఆ తమ్ముడిని విడిచిపెట్టకుండా కాపాడుకుని చివరికి ఏమైందంటే, ఎవరో మీలాంటి మంచివాడు ఒక మంచి ఆవిడి, ఆస్తున్నవాడి పిల్లలను చేసింది. అరే అందంగా ఉన్నాడు కానీ చేతిలో తీసుకున్నప్పుడు ఈ పిల్ల కట్టమని వచ్చేసింది. ఏం చేసిందండి ఈ పిల్ల? కట్టమని వచ్చేసి చాలా దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ పొట్టోడికి ఏమన్నా కాలిప్పించమని, ఏదో అక్క ప్రేమ. ఏంటన్నది? అక్క ప్రేమ. ఈ రోజు నేను ప్రస్తుతం నాకు ఏం చెప్తున్నానంటే, నీ అక్క ప్రేమ కాపాడుకోవాలి. ఏం చేయాలి? అమ్ముదిలేయచ్చు, నాన్న వదిలేయచ్చు, కానీ నీ అక్క ప్రేమను ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మిరియాము అంతకు ఒక ఆదర్శం. మిరియాం ఏంటి? ఒక ఆదర్శం. మన అన్నదమ్ముల్ని, మన అక్క చెల్లెల్ని ఎప్పటికీ విడిచిపెట్టకూడదండి. ఏ కష్టం వచ్చినా మిరియాము విడిచిపెట్టలేదు ఆ తమ్ముడిని.
మిరియాము విడిచిపెట్టలేదు వాళ్ళ తమ్ముడిని. ఈ రోజు మేరీ ప్రసన్న కూడా డానీని విడిచిపెట్టకూడదు. ఏం చేయకూడదండి? డానీని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. అయితే కొన్నాళ్ళకి అదంతా అయిపోయింది. మోషే పెద్దోడు అయిపోయాడు, అందరినీ నడిపిస్తున్నాడు. ముందుకెళ్ళిన తర్వాత ఒక రోజు వచ్చిందండి, ఒక ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. మోషే ఇలా ప్రార్థన చేశాడు, కర్రతో కొట్టాడు, సముద్రం అయిపోయింది, రెండుగా విడిపోయింది. అప్పుడు ఒక ఆవిడ అక్కడ నిర్గమకాండం 15వ అధ్యాయం 21వ వచ్చింది. నిర్గమకాండం అది స్లోగన్. నిర్గమకాండం 15వ అధ్యాయం 21వ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చదవమన్నా. మిరియాము వారితో కలిసి పల్లవి ఎత్తి పాడెను, యెహోవాకు గానం చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రములు దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసారు. ఇక్కడ మిరియాము ఏం చేస్తుందంటే పాట పాడుతుందండి. ఏం చేస్తుంది మిరియాము? వాళ్ళ తమ్ముడు ఒక గొప్ప కార్యాలు వాళ్ళ తమ్ముడితో దేవుడు జరిగించాడు. అయితే ఆ అక్క ఏం చేస్తుందండి? పాట పాడి ఆడవాళ్ళందరిని ఎత్తుకుని చక్కగా పాట పాడుతుంది. ఈ రోజు మన సంఘాల్లో ఆడపిల్లలు రీల్స్ చేస్తారండి. ఏం చేస్తారు అందరూ ఆడపిల్లలు కలిసి రీల్స్ చేస్తారు. కానీ మిరియాం ఏం చేస్తుందంటే ఆడపిల్లలందరినీ దగ్గరేసుకుని ఏం చేస్తుంది? పాటలు పాడుతుంది. ఈ రోజు నేను మేరీ ప్రసన్నకి ఏం చెప్తానంటే, ఆడపిల్లలందరినీ దగ్గర చేసుకుని నువ్వు ఏం చేయాలంటే మన దేవునికి పాటలు పాడాలి, దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. మిరియాం అనే వ్యక్తి బైబిల్లో మొట్టమొదటిసారిగా ఆడపిల్లలు ఆయనకి ఏం చేసిందంటే స్తుతి చేసింది. మొట్టమొదటి స్త్రీ ఎవరండి? మిరియాము. ఈ రోజు నేను అయిపోయిందని వాక్యం ఎక్కువసేపు చెప్పను, కానీ మిరియాము వంటి లక్షణాలు రెండు ఉండాలి మేరీ ప్రసన్నకి. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఎన్ని ఎలా అయిపోయినా ఈ తమ్ముడు ఏం చేయకూడదు, నువ్వు విడిచిపెట్టకూడదు. ఎక్కడ చదువుకున్నా, ఎక్కడ ఏం చేసినా నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ ఈ దేవునికి ఎల్లప్పుడూ పాట పాడాలి. రీల్స్, ఇన్స్టాగ్రామ్ పక్కన పెట్టి ఆ దేవుని పాట పాడాలని కోరుకుంటూ దేవుడి మాట దీవించింది కాక.